హలో టు ఆల్. సో ఈ వీడియోలో మనం డిఎఫ్టి యొక్క టూ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ చూద్దాము. అవి ఏంటంటే సర్క్యులర్ సిమెట్రీ అండ్ సర్క్యులర్ టైమ్ షిఫ్ట్. ఆల్ రైట్, సో ఫస్ట్ we will look at circular symmetry, then after we will look after circular time shift. But circular symmetry is a very important topic, like we can expect if there is any exam related to DFT, we can expect a lot of questions from that. So ఏంటంటే what circular symmetry says is, if DFT of x of n equal to x of k, all right, then DFT of xp of n equal to x of k. సో ఇక్కడ xp అంటే పీరియాడిక్, ఓకే, x పీరియాడిక్ ఆఫ్ n. సో పీరియాడిక్ అంటే మీనింగ్ ఏంటంటే we will look with help of a particular example. So let's take one example. So this is not something like a derivation కాదు, ఇది జస్ట్ అండర్స్టాండింగ్ చేసుకోవాలంతే. So there is a sequence, input sequence given to us x of n that is equal to 4, 3, 2, 1. Okay, this is the sequence. So వాళ్ళు మనకి ఇలా మెన్షన్ చేస్తారు like this. So what this tells means, this arrow meaning ఏంటంటే, సో 4 ఆరిజిన్ దగ్గర ఉందన్నట్టు, లైక్ x of 0 సబ్స్క్రిప్ట్ దగ్గర ఉన్నట్టు at 0 టైం పీరియడ్. సో ఇది మనం గ్రాఫికల్గా తీసుకుంటే it will be like, if this is the time axis, okay, if this is time axis, so ఇక్కడ 0 దగ్గర we are having 4. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఉంది పాజిటివ్ వాల్యూస్. ఒకవేళ ఆరిజిన్ వెనకాల వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ అవుతాయి నెగిటివ్ టైం పీరియడ్లో. సో ఇక్కడ 3 ఉంది కదా, సో నెక్స్ట్ ఇట్ విల్ బి 3 at 1, అండ్ నెక్స్ట్ 2 ఉంటుంది ఇక్కడ, ఓకే, అండ్ నెక్స్ట్ 1 at 3 we will have 1. ఓకే, సో ఇక్కడ ఫర్దర్ ఇంకా 4, 5 ఇలా ఉంటాయి. అండ్ బిఫోర్ 0 we will have -1, -2, సో ఆన్. ఓకే, బట్ ఇక్కడ ఏముంటాయి, వీఆర్ హ్యావింగ్ ఓన్లీ 4 థింగ్స్, బట్ ఈ నెగిటివ్ వాల్యూస్ని ఏం ఫీల్ చేయాలి, పాజిటివ్ వాల్యూస్ని ఏం ఫీల్ చేయాలి. సో బేసికల్లీ ద వాల్యూస్ విల్ బి సర్క్యులర్. ఓకే, ద సీక్వెన్స్ ఈస్ సర్క్యులర్ ఇన్ ద టైమ్. సో వాట్ that means if I draw this again, 1 minute, if I draw this again, so this is the origin. Okay, this is 4 at origin, at 1 we are having 3, at 2, and then 1 at 3. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ ఏమొస్తుంది అంటే 4. సో ఈ 4 దగ్గర సర్క్యులర్గా రిపీట్ అవుతుంది మళ్ళీ. ఓకే, సో దిస్ ఈజ్ నోన్ యాజ్ సర్క్యులర్ సిమెట్రీ. సిమెట్రీ అంటే సేమ్ ఉంటాయి బోత్ సైడ్స్, అండ్ ఇట్ విల్ బి సర్క్యులర్. సో at 4 again it will be 4. Okay, and at 5 it will be 3, and at 6 and then 7 it will be again 2, 1, and at 8 it will repeat again. ఓకే, మళ్ళీ 4 ఉంటుంది అండ్ ఇట్ గోస్ ఆన్. ఓకే, మరి రిపీట్ అవుతుంది సర్క్యులర్. సో ఇక్కడ ఎవ్రీ టైం 4 ముందు ఏముంది, 1 ఉంది, 4 ముందు ఏముంది, 1 ఉంది. సో సిమిలర్గా ఇక్కడ 4 ముందు ఏముంటుంది అంటే, అగైన్ ఫర్ -1 we will have -1కి 1 ఉంటుంది, అండ్ -1కి ముందు ఏముంది, 2. ఓకే, సో we will be having 2 for -2, అండ్ దాని ముందు ఏముంది, 3, రైట్, it will be 3 for -3, and we will have 4 for -4. We'll have 4 for -4. So this is about circular symmetry. Okay, and ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటుంది, లైక్ ఇక్కడ ఆరిజిన్ 4 దగ్గర ఉంది కాబట్టి, రైట్, ఆల్ రైట్, వీ కెన్ డూ దాట్, బికాస్
n value must be between 0 and capital N minus 1. So ఇక్కడ capital N అంతా 4. So n value must be between 0 and 3. ఓకే, అండ్ మళ్ళీ సర్క్యులర్ ఉండొచ్చు. దిస్ ఈస్ ద బేస్ కండిషన్. సో బేసిక్గా ఇందులో ఉండాలి, ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ ఉండాలి. సో వీఆర్ గెటింగ్ ఏ క్వశ్చన్ అండ్ దే టోల్ దాట్ ఫైండ్ డిఎఫ్టి ఫార్ వాళ్ళు ఒక సీక్వెన్స్ ఇచ్చారు. ఏంటంటే ఇట్ ఈస్ 4 3 2 1, సేమ్ అగైన్ సేమ్ సీక్వెన్స్ 4 3 2 1. ఓకే, బట్ వాళ్ళు ఆరిజిన్ ఇచ్చింది ఎక్కడ అంటే దే హ్యావ్ గివెన్ ఎట్ 2. ఓకే, సో దాని మీనింగ్ ఎలా ఉంటుందంటే ఇఫ్ యూ టేక్ ఎ గ్రాఫ్, సో ఆరిజిన్ దగ్గర దే ఆర్ హ్యావింగ్ at 0 we are having 2, okay, and at 1 we are having 1, and at minus 1 we are having 3, and at minus 2 we are having 4. okay, so be clear. So round off చేస్తున్నాం. So these are the according to this particular sequence and the given origin. So they are asking to find the DFT, but ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ ఉంది, n కి నెగిటివ్ వాల్యూస్ ఉంది కదా, బట్ వీ కెనాట్ ఫైండ్ డిఎఫ్టి ఫర్ నెగిటివ్ వాల్యూస్. సో అప్పుడు మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్. సో ఇక్కడ నెక్స్ట్ ఏమవుతుంది, సో జస్ట్ ఇందులో ఉన్నాయి 4 ఎలిమెంట్స్ దట్ ఈస్ 4 3 2 1. ఓకే, సో ఆరిజిన్ నుండి తీసుకోవాలి ఇంకా. సో ఆరిజిన్ దగ్గర ఉంది. సో ఆఫ్టర్ దిస్ ఇట్ విల్ రిపీట్ అగైన్, రైట్? సో 4 3 2 1 తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు ఇక్కడ ఎబో చూస్తే రిపీట్ అయింది కదా మళ్ళీ. సో సిమిలర్గా ఇక్కడ కూడా నెక్స్ట్ ఏం వస్తుంది అంటే వీ విల్ గెట్ 4, అండ్ నెక్స్ట్ వీ విల్ గెట్ ఆఫ్టర్ 4 వీ విల్ గెట్ 3, అండ్ దిస్ ఈస్ 2 అండ్ దిస్ ఈస్ 3. సో దీన్ని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు అంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 2. ఓకే, ఆరిజిన్ నుండి తీసుకోవాలి, ఆరిజిన్ నుండి నెక్స్ట్ 4 వాల్యూస్ తీసుకోవాలి. సో 2 3 am I correct? Yeah, 2 1 4 3 ఇలా తీసుకొని అండ్ వీ హ్యావ్ టు టేక్ ఆరిజిన్ ఎట్ 2. సో దీనికి ఇప్పుడు మనం డిఎఫ్టి ఫైండ్ అవుట్ చేస్తుంది, ఎందుకంటే ద వాల్యూస్, సో వీ కెన్ డైరెక్ట్లీ ఫైండ్ డిఎఫ్టి ఆఫ్ ది సీక్వెన్స్ బికాస్ ద ఎన్ వాల్యూ is between the conditions which were present over there, that is 0 and 3. okay, so these are one of the trick to find the DFT of a particular sequence. సో మీరు ఆరిజిన్ ఎక్కడ ఉంది చూసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ బిలో ఆరిజిన్ మీరు ఏం చేయాలంటే సర్క్యులర్ గా ఒక డయాగ్రామ్ తీసుకోవాలి, ఆరిజిన్ నుండి అండ్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ టేకింగ్ విత్ ఆరిజిన్ ఐఎమ్ టేకింగ్ ఎక్స్ట్రా 3 వాల్యూస్. సో ఇక్కడ ఆరిజిన్ 2 ఉంది అండ్ ఎక్స్ట్రా ఇంకా 3 వాల్యూస్ తీసుకోవాలి నేను, అండ్ మెయింటైన్ ది సర్క్యులర్ సిమెట్రీ. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ డిఎఫ్టి మెయింటైన్స్ ది సర్క్యులర్ సిమెట్రీ. ఓకే, సో లైక్ నెక్స్ట్ వీడియోలో మనం సర్క్యులర్ టైమ్ షిఫ్ట్ అంటే ఏంటో చూద్దాము.